నమస్కారం. ఈరోజు సమాజంలో ప్రజలు ఎస్పెషల్లీ యూత్ పెళ్లి విషయంలో నిజంగా మెచ్చుకోవాలండి. ఎన్ని సర్వేలు ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నా ఏం పర్లేదు, మా లైఫ్ మేము లైఫ్లో సెటిల్ అయ్యాక మాకు కరెక్ట్ పార్ట్నర్ దొరికితేనే పెళ్లి చేసుకుంటాం. కరెక్ట్ పార్ట్నరు మా కులంలోనే పుట్టాలి ఏంటి అవసరం లేదు. వాళ్ళ కులం ఏదైనా మతం ఏదైనా, మతం విషయంలో మళ్ళీ కొంచెం పర్టికులర్గానే ఉన్నారు. క్రైస్తవులే కావాలన్నారు, ముస్లింలే కావాలన్నారు, హిందువులే అంటున్నారు. వీళ్ళలో కొంతమంది ఎవరైనా పర్లేదని అంటుకున్నారు. బట్ ఎక్కువ శాతం మతం విషయంలో కొంచెం క్లారిటీగా ఉన్నారు. కుల విషయంలో ఎవరైనా పర్లేదని అంటుకున్నారు. బట్ ఫైనాన్షియల్లీ ఇద్దరు జాబ్ చేస్తేనే బెటర్ అని చెప్పేసి ఆడమగ అనుకుంటున్నారు. నాకన్నా ఎక్కువ శాలరీ వచ్చిన ఇబ్బంది ఏం లేదు, సంతోషం అని చెప్పేసి మగవాడు అనుకుంటున్నాడు. దట్ మీన్స్ ఆడవాళ్ళకి ఎక్కువ శాలరీ వచ్చిన ఓకే. అండ్ ఆడవాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి, బాధ్యతలు షేర్ చేసుకోవాలి, ఆ రకం ముందుకెళ్ళాలి, అలాంటి వాడు వస్తేనే పెళ్ళి అని అంటున్నారు. జీవన్ సాథ్ వెబ్సైట్ ఉంది కదా ఇండియా వైజ్గా మ్యాట్రిమోనీ, దాని మొత్తం సర్వే చేస్తే 80% మోర్ దాన్ ఆడవారు కానీ మగవారు కానీ లైఫ్ అంటే జీవితాంతం మాతో తోడుగా ఉండి ఒక లైఫ్ పార్ట్నర్ దొరికితేనే పెళ్ళి అంటున్నారు. ఆలోచనలు అలవాట్లు అన్నీ కూడా సింక్ అవ్వాలంటున్నారు. ఇవిడికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మీ ఇంట్లో పెళ్ళి కానీ ఆడపిల్లలున్నా అబ్బాయిలున్నా దండం పెడతా, ఫ్రెండ్స్కి తల్లిదండ్రులకి బంధువులకి అందరూ దండం పెడుతున్నారు. మీ సావిది మీరు చేస్తున్నారు, పెళ్ళి అయ్యాకో పెళ్ళి కాక ఎలానో వాళ్ళని గెలక్కండి, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఓకేనా? ప్లీజ్ తప్పుగా నన్ను అనుకోకండి. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది చూస్తాం కదా, సావ కొడతాను అవతల పాపం వద్దా, వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ క్లారిటీ ఉంది ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. వీలైతే సలహా ఇవ్వండి, సావ కొట్టకండి. అంతే మరలా చెప్తున్నా, కులం కాదు గుణం ముఖ్యం. ఆస్తులు ముఖ్యమే, కానీ ఆ ఆస్తుల్ని భవిష్యత్తులో పెంచేవాడు ముఖ్యం, పెంచే అమ్మాయి ముఖ్యం, మొత్తం కరిగించేవాళ్ళు కాదు. సో క్లారిటీగా ఉన్నటువంటి యూత్ని మెచ్చుకుంటూ ఉన్నాను.